బీట్రూట్ రంగు ఎంత పవర్ఫుల్గా ఉంటుందో దానిలో పోషకాలు రెట్టింపు ఆరోగ్యాన్ని ఇస్తాయి. బీట్రూట్ తినడానికి చాలామంది ఇష్టపడరు, కానీ ఇలా బీట్రూట్ కర్రీ చేస్తే ఇష్టం లేని వారు కూడా తింటారు. మొదట బీట్రూట్ పొట్టు తీసి తురిమి పెట్టుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి దాంట్లో పోపు దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం పసుపు వేసి ఒక 2 to 3 minutes ఫ్రై చేసుకోవాలి. ఆ తరువాత బీట్రూట్ తురుము వేసుకోవాలి. దీన్ని ఒక 10 to 15 minutes మగ్గించుకోవాలి. ఆ తరువాత ఒక ½ టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్, తగినంత ఉప్పు వేసుకొని ఒక 5 నిమిషాలు కలుపుకోవాలి. ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ తీసుకొని ఈ కర్రీలో కలుపుకోవాలి. ఇలా చేస్తే పిల్లలు, పెద్దలు బీట్రూట్ కర్రీని వదిలిపెట్టకుండా తింటారు. ఇది రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. బీట్రూట్లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్ సి పిల్లల ఎదుగుదలకు, జ్ఞాపక శక్తి పెంచడంలో తోడ్పడుతుంది. రోజు బీట్రూట్ తీసుకుంటే రక్తహీనత సమస్య ఉండదు. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. బీట్రూట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనివలన మలబద్ధకపు సమస్య దూరం అవుతుంది. బీట్రూట్ శరీరంలో కొవ్వును కరిగిస్తుంది. గుండె సమస్యలు దరిచేరవు. ఈ బీట్రూట్ చేసే మేలు అంతా ఇంతా కాదు. పండ్లలో యాపిల్ ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో కూరగాయల్లో బీట్రూట్ అంత మెరుగ్గా పనిచేస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుసుకుందాం. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.